అందరికీ నమస్కారం అండి. పండు మిరపకాయల పచ్చడి మనకు పండు మిరపకాయలు ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా. 3 కేజీలు అండి ఇవి. 3 కేజీలకి కొలత చెప్తున్నాను, మీకు రాదని కాదు, నా కొలత చెప్తున్నా. 3 కేజీలకి అర కేజీ చింతపండు అండి. సింపుల్గా సాల్ట్ వచ్చి ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్లో, కళ్ళుప్పు ప్యాకెట్లో ఒక పావు కిలో మిగిలింది అంతే, పావు కిలోకి తక్కువే. మిర్చి ఇలాంటివి తీసుకోవాలండి. ఇవి అంటే ఏ పడితే అవి కాదు, నీరు ఉంటుంది కాయకి. ఇంకొకటి మిక్సీ పట్టుకోకూడదండి. నేను చెప్పేది ఏంటంటే మిక్సీ పట్టుకోకుండా గ్రైండ్కి ఇచ్చుకోవాలి. గ్రైండ్కి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఇలా వస్తుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. నేను దీంట్లో ఉప్పు వేసి జీలకర్ర అలాంటివి ఏమి వేసి పట్టియను. చాలామంది పట్టిస్తుంటారు, కానీ నా స్టైల్ ఏంటంటే నేను దీన్ని చాలా రకాలుగా ఉపయోగం చేసుకుంటాను. నేను దీన్ని నీరు ఉంచుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు దీంతో గోంగూర పచ్చడి, టమోటా పచ్చడి, అంటే టమోటాలు మగ్గబెట్టి అవన్నీ పెట్టాను చూడండి. అల్లం పచ్చడి, మామూలు ఇది మనము అల్లం చట్నీ చేసుకుంటాం కదా, ఆ చట్నీనే నేను పండు మిరపకాయతో పెడతాను. బాగుంటుంది, అప్పటికప్పుడు వడలల్లోకి అలా బాగుంటుంది అనమాట. అలా చేస్తాను నేను ఈ పచ్చడిని. మామిడల్లతో కూడా పెట్టుకోవచ్చు, పచ్చి టమోటాతో పెట్టుకోవచ్చు, చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అండి. ఈ పండుగారం అనేది అప్పటికప్పుడు కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్ తింటే విపరీతమైన వేడి చేస్తుంది. బీపీలు ఉన్నవాళ్ళు ఈ చట్నీలు అసలు తినకూడదు. షుగర్ ఉన్న ఎవరున్నా కూడా ఈ కారాలని మనం చాలా వరకు తినాలనిపిస్తుంది, కానీ తినలేం కదా. చాలా తింటే ప్రాబ్లం అవుతుంది. అందుకని నేనైతే ఇన్ని రకాలుగా ఉపయోగం చేసుకుంటానండి. అప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, బాగా వాడుకుంటామన్నమాట. ఉదయం కొన్ని టిప్స్ చెప్పాను నేను గ్యాస్ ట్రబుల్కి, కొన్ని చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వెంటనే గుర్తుకు రావు కదా, అందుకు ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని మనము పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ 2 డేస్ 3 డేస్ తిన్నామంటే పొట్టంతా సాఫ్ట్గా హాయిగా అయిపోయి ఆ గ్యాస్ తగ్గిపోయింది. పండ్లు అవి తింటూ ఉంటే గ్యాస్ తగ్గిద్ది. ఇంకా ధనియాలు నములుతున్నా గ్యాస్ తగ్గిపోయిద్ది మనకి వచ్చినప్పుడు. చక్కెర నీళ్ళు, బెల్లం నీళ్ళు, పానకం అంటామే, అవి తాగినా గ్యాస్ తగ్గిద్దండి. గ్యాస్ రాకుండా ఏం చేయాలి అనేది ఇంకొకసారి చెప్తాను. నేను నూనె కూడా అందుకేనండి, మరగ్గాచిన నూనెలు వాడినా కూడా మనకి గ్యాస్ ట్రబుల్స్ వస్తుంటాయి. ఈ కాచిన నూనెని చాలామంది ఏం చేస్తున్నారంటే కూరలలోకి వాడుతున్నారు. కూరలలోకి అసలు వాడకూడదండి, వాడుకుంటే గ్యాస్ ఎక్కువ అవుతుంది. అవి లేకుండా చూసుకొని వాడుకోండి. నేను అందుకే కొంచెం కొంచెం వాడేస్తాను అనమాట. నాకు ఆయిల్స్ అంటే భయం అసలు. కొంచెం ఆయిల్తోనే వాడుకొని పడేస్తాను, 2-3 సార్లు వాడేసి. ఇలా చేసుకోండి. ఇంకా కొన్ని టిప్స్ చెప్తూ ఉంటానండి అప్పుడప్పుడు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.